కొన్ని రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం 700 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. హిమాయత్ సాగర్ ఏరియాలో భారీగా వర్షం పడే ఛాన్స్ ఉందనే సమాచారంతో వరదను మూసీలోకి వదులుతున్నారు అధికారులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. నేపథ్యంలో హిమాయత్ సాగర్ కి భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షానికి ఇటు ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండడంతో అధికారులు గేట్లను ఓపెన్ చేసి వాటర్ ని కిందకి వదులుతున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు హిమాయత్ సాగర్ ప్రధాన గేట్లైన 8, 10, 12 ఈ 3 గేట్లను 3 ఫీట్ల మేర పైకి ఎత్తి వాటర్ అయితే కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న వాటర్ అంతా కూడా భారీగా మనకు ఏదైతే చేవెళ్ళ కావచ్చు పరిగి ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న ఏరియాల్లో వస్తున్న వరద భారీగా హిమాయత్ సాగర్ కు చేరుతోంది. ఆ వాటర్ ని మొత్తంగా కూడా కిందకి మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఇటు అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరైతే వరదలు వర్షాలకు ఎఫెక్ట్ అయ్యే ఏరియాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఇటు 3 గేట్ల ద్వారా భారీగా వరద నీరు అయితే కిందికి వెళ్తోంది. ఇది కంప్లీట్ గా మూసీ నదిలోకి కలిసే ప్రాంతం కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మనకు రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ పైకి ఈ వరద నీరు చేరుతోంది కాబట్టి ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద కూడా ఇటు వాహనాలను పబ్లిక్ ని కానీ వాహనాలను కానీ ఇటు అధికారులు అనుమతించడం లేదు. ముఖ్యంగా ముసారాంబాగ్ వద్ద కూడా ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఈ హిమాయత్ సాగర్కి వస్తున్న వరద నీరు ఇంకింత పెరిగితే గనక మరికొన్ని గేట్లు పైకెత్తే అవకాశం ఉన్నట్లు ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా మరొక గేట్ని కూడా ఎత్తి వాటర్ని కిందకి వదిలే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా వర్షం కురుస్తోంది. దాదాపు ఈ రోజు రేపు దాదాపు రెడ్ అలర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో 20 సెంటీమీటర్ల పైగానే వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ వరద నీరంతా కూడా మళ్ళీ ఇటు జంట జలాశయాలకు భారీగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వరద నీటిని మళ్ళీ నదిలోకి వదిలేందుకు మూసీ నదికి సంబంధించి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇటు వరద నీరు కనిపిస్తోంది. భారీగా వస్తున్న నీటిని కిందకి వదులుతున్నారు. ప్రజలు కూడా ఎవరు హిమాయత్ సాగర్ వైపు రావద్దని కూడా హెచ్చరికలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఇటువైపు వచ్చే వారిని అధికారులు అనుమతి ఉన్న వారిని తప్ప మిగతా వారిని అయితే అనుమతించడం లేదు. ముఖ్యంగా ఇటు జంట జలాశయాలకు వస్తున్న వరద నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఫుల్ ట్యాంక్ లెవెల్ని చెక్ చేస్తూ దాదాపు ఇప్పుడు 1764 ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండగా 1763 వరకు కూడా వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇన్ఫ్లో అవుట్ఫ్లోని మెయింటైన్ చేసేందుకు ప్రస్తుతం అయితే 3 గేట్లని వదిలి ఎత్తి దాదాపు 3 ఫీట్ల మేర ఎత్తి ఇటు వాటర్ అయితే కిందికి వదులుతున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా ఈ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరొక గేట్ను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే ఇటు మూసీలోకి వెళ్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇటు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ వరద నీరు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రేపు కూడా ఇటు ఐఎండీ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ఉంది. కాబట్టి రంగారెడ్డి పరిధిలో చాలా వరకు కూడా ఈ వరద ప్రాంతాల నుంచి వస్తున్న వరద నేపథ్యంలో హిమాయత్ సాగర్ కి కొంత అలర్ట్స్ జారీ చేసి ఎప్పటికప్పుడు గేట్ల నుంచి ఈ వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఇది ప్రజెంట్ హిమాయత్ సాగర్ వద్ద ఫుల్ ట్యాంక్ లెవెల్ డీటెయిల్స్ అట్లాగే గేట్స్ వరదలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత V6 న్యూస్ హిమాయత్ సాగర్ నుంచి.